మంచుతో కప్పబడిన కొండల్లో క్యాంపింగ్ కోసం వెళ్ళిన ఒక 9 మంది యువకులు కొన్ని రోజుల తర్వాత మృతదేహాలుగా కనిపించారు. కానీ వాళ్ళ టెంట్ మాత్రం బయట నుంచి కాకుండా లోపల నుంచే కోసి తెరిచినట్లుగా కనిపించింది. 1959 అప్పటి సోవియట్ యూనియన్లో ఉరాల్ పర్వతాల్లో 9 మంది అనుభవజ్ఞులైన ట్రెక్కర్లు ప్రయాణం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రెస్క్యూ టీమ్స్ వెతకటం ప్రారంభించాయి. చివరికి మంచులో వారి టెంట్ కనిపించింది. కానీ ఒక విచిత్ర విషయం ఏంటంటే టెంట్ తలుపు ద్వారా బయటికి రాకుండా లోపల నుంచే కత్తితో కోసి బయటకు వచ్చేసిన ఆనవాళ్ళు కనిపించాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళల్లో కొందరు చెప్పులు కూడా లేకుండా గెడ్డ కట్టే చలలో పరిగెత్తినట్లుగా గుర్తించారు. కొన్ని మృతదేహాలు టెంట్కి 100 మీటర్ల దూరంలో కనిపిస్తే మరికొందరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలిసింది. ఒక మహిళ నోట్లో నాలుగు కూడా కనిపించలేదు. అక్కడ పోరాటం జరిగిన ఆనవాళ్లు లేవు, వేరే వ్యక్తుల అడుగు జాడలు కూడా లేవు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఆ రాత్రి నిజంగా ఏం జరిగిందో ఇప్పటికీ పూర్తిగా తెలియదు. హిమపాతం అయ్యుండొచ్చని కొందరు, తెలియని శక్తులు అయ్యుండొచ్చని మరికొందరు మాట్లాడతారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆ 9 మంది ఆ రాత్రి ఏదో భయంకరమైన విషయం చూసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటానికి టెంట్ కోసుకొని బయటికి పరిగెత్తారని చాలామంది నమ్ముతారు. డయట్లో పాస్ మిస్టరీ 66 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ ప్రపంచాన్ని వెంటాడుతున్న ఒక భయంకర రహస్యం. మీ అభిప్రాయం ఏంటి? ఆ రాత్రి అక్కడ నిజంగా ఏం జరుగుండొచ్చు? మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో చెప్పండి.